కంటి నుండి కాలు దాకా, హెయిర్ నుండి హార్ట్ దాకా ఇది లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మీకు అసలు ఆ ప్రాబ్లం ఉందని కూడా తెలీదు, అనేక రకాలుగా బాధపడుతూనే ఉంటారు. ఇండియాలో దాదాపుగా 68% మంది దీని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. ఇంతకీ ఏంటా సమస్య? ఆ 68% మందిలో మీరున్నారా లేదా అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. డి విటమిన్ డెఫిషియన్సీ. ఓ సింతేనా, దీని గురించి ఇంతగా చెప్తున్నానా అనుకుంటున్నారా? కానీ ఇది ఎంత ప్రమాదకరమో మీలో ఎంతమందికి తెలుసు? భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా నగరాల్లో జీవించే వాళ్లే డి విటమిన్ డెఫిషియన్సీకి గురవుతున్నారు. అసలేంటి డి విటమిన్ డెఫిషియన్సీ? ఎందువల్ల వస్తుంది? శరీరంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి? డి విటమిన్ లోపం మనలో ఉందని తెలుసుకోవడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ కిషోర్, ప్రముఖ ఆర్థోపెడిషియన్. హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ డాక్టర్ కిషోర్ కారుమూరి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్. ఈరోజు నేను మీ అందరి గురించి వైటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్, అది మన ఆరోగ్యం మెయింటైన్ చేయడంలో ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో మీతో మాట్లాడదలుచుకున్నాను. మన శరీరంలో డి విటమిన్ స్థాయిలు తెలుసుకోవాలంటే ఎలాంటి పరీక్షలు చేయించాలి? ఇది తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి? చాలా కారణాలు ఉంటే మనం క్లుప్తంగా మనకు రెగ్యులర్గా పనికొచ్చే చెప్తాం. వయసు ముఖ్యంగా, చిన్నపిల్లల్లోనూ పాలిచ్చే తల్లుల్లోనూ 65 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఎక్కువగా ఇది లోపం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి ఎక్కువ శాతం కావాలి. ప్రతి ఒక్కరికి ఒక ఇంత కావాల్సి వస్తే ఒక 400 ఇంటర్నేషనల్ యూనిట్ కానీ వాళ్ళకి 600 ఇంటర్నేషనల్, 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి. సో ఇక్కడ లోపం ఉంటుంది. రెండోది, ఇండియా అనేది ఒక సన్లైట్ 360 రోజులు ఎస్పెషల్లీ సౌత్ ఇండియా ఉండే దేశం. కానీ మనం ఎంతమంది మనము సూర్య కాంతికి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం? బయటికి వెళ్తే క్యాపులు, లేకపోతే కార్లు, లేకపోతే హెల్మెట్లు. సో సన్లైట్ డెఫిషియన్సీ, ఎక్స్పోజర్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మూడోది, అంటే ఇది చాలా లైట్గా చెప్తున్నాను, మందు బాబులు. సో ఆల్కహాల్ కూడా ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. నాలుగోది, వీగన్ అంటే వీళ్ళు కనీసం పాలు ప్రొడక్ట్స్ కూడా వెజిటేరియన్ కాదు, వీగన్స్. కనీసం పాలు కూడా వీళ్ళు ముట్టుకోరు. వాళ్ళల్లో కూడా వైటమిన్ డెఫిషియన్సీ, ఎందుకంటే ఆహార పదార్థాల్లో అది వెజిటేరియన్లో దొరికే చాలా తక్కువ కాబట్టి వీగన్స్లో డెఫిషియన్సీ ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఊబకాయం, అంటే ఒబిసిటీ. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా బిఎంఏ మోర్ దెన్ 30, అంటే నాలాంటి వాళ్ళు, మీతో నాలాగా కూడా చాలామంది గుండ్రంగా ఉండి ఉంటారు. బిఎంఏ గ్రేటర్ దెన్ 30 ఉన్న వాళ్ళల్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో నాలాంటి వాడు ముందే సప్లిమెంట్ వేసుకుంటాడు. సో అందరూ బరువు కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి వాటి. ఇది చాలా కారణాల్లో ముఖ్య కారణాలు, కామన్గా ఉండే కారణాలు ఇవి. వైటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ అవడం. డి విటమిన్ లోపం వల్ల వచ్చే సమస్యలేంటి? వైటమిన్ డి అనేది బాడీలో తగ్గితే ఎముకల స్ట్రెంగ్త్ అనేది బాగా తగ్గుతుంది. ఎందుకంటే వైటమిన్ డి అనేది ఎముక యొక్క నిర్మాణ దశలోనే, నిర్మాణం అవుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. సో ఎముకలు వీక్ అవడం వల్ల రకరకాల జబ్బులు ఉంటాయి వయసు బట్టి. చిన్నపిల్లల్లో రికెట్స్ అంటారు, పెద్దవాళ్ళల్లో ఆస్టియోమలేషియా అంటారు, ముసలి వాళ్ళలో పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అంటారు. రికెట్స్ అనేది మన చిన్నపిల్లల్లో చేతులని వాపు ఉంటాయి, దొడ్డికాళ్ళు అంటారు కొంతమందిలో. పెద్దవాళ్ళల్లో ఈజీగా చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది, అది ఆస్టియోమలేషియా, అంటే మెత్తటి ఎముకలు. అదే పెద్దవాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్ అనేది మన వెన్న ఎంత మెత్తగా ఉంటుందో ఎముకలు కూడా అంత మెత్తగా ఉంటాయి. ఇవి కాకుండా, ఎముకలు సంబంధించింది కాకుండా వాళ్ళల్లో కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడాలు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఎముకలు ఎక్కడుంటే అక్కడ నొప్పులు వస్తే ఇంకా అన్ని జాయింట్లు ఇన్వాల్వ్ అవుతాయి. అలాగే వాళ్ళకి ఫెటీగ్, నీరసంగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. ఎక్కువ రోజులు కనుక వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే వాళ్ళలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువ కనపడతాయి. అలాగే క్యాన్సర్ రిస్క్ అనేది కూడా కొద్దిగా పెరుగుతుంది. ఇవి వైటమిన్ డి లోపాల వల్ల వచ్చే ప్రాబ్లమ్. మన శరీరంలో డి విటమిన్ స్థాయిలు తెలుసుకోవాలంటే ఎలాంటి పరీక్షలు చేయించాలి? వైటమిన్ డి తక్కువ లేకపోతే డెఫిషియన్సీ ఉందని తెలుసుకోవడానికి ఒకే ఒక టెస్ట్ ఉంది, అదే 25 హైడ్రాక్సీ వైటమిన్ డి టెస్ట్. సో ఒకే ఒక టెస్ట్, 25 హైడ్రాక్సీ వైటమిన్ డి టెస్ట్. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఆగండి, ఇవన్నీ సింపులే. ఏవో కాసిన డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటే డెఫిషియన్సీ ఏముండదు, చక్కటి డి విటమిన్ మనకు అందుతుంది అని అనుకుంటున్నారా? ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఇప్పుడు అందరూ అనుకునేటట్టు మనము రోజుకు 1 లీటర్ పాలు తాగేద్దాం, వైటమిన్ డి తగ్గిపోతుంది అనేది ఒక అపోహ. అంటే పాలు, డైరీ ప్రొడక్ట్స్లో వైటమిన్ డి అనేది చాలా తక్కువ. వైటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. అన్ప్రొసెస్డ్
మిల్క్లో అయితే కొద్దిగా ఉంటుంది, అది కూడా ఎక్కువ కాదు, కొద్దిగా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఎక్కడ అన్ప్రొసెస్డ్ మిల్క్ దొరకట్లేదు. ఆ ఫ్యాట్ తీసేసి మిల్కే దొరుకుతుంది చాలా వరకు. ఆ ఫ్యాట్ తీసిన మిల్క్లో అసలు వైటమిన్ డి ఉండదు. అందుకనే విదేశాల్లో కానీ మన దేశంలో కొత్తగా స్టార్ట్ అయిన ట్రెండ్ ఏంటంటే ఆ ప్రాసెస్ చేసిన మిల్క్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ తీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫోర్టిఫై చేస్తారు, అంటే అందులో మళ్ళీ వైటమిన్ డి యాడ్ చేస్తారు. కానీ కేవలం ఈ డైరీ ప్రొడక్ట్స్ తింటేనే మనకు తగ్గుతుంది అనుకుంటే రోజుకు మనం 1 లీటర్ పాలు తాగాలి, 1 అర కేజీ పెరుగు తినాలి, 1 అర కేజీ పన్నీర్ తినాలి. అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. సో ఓన్లీ డైరీ ప్రొడక్ట్స్ తినడం వల్ల తగ్గేదనేది ఒక అపోహ. అలాగే కాడ్ లివర్ ఆయిల్, చేప యొక్క లివర్తో చేసిన ఆయిల్లో కూడా చాలా ఇంపార్టెంట్ వైటమిన్, ఇంచుమించు 3 times మన డైలీ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ దొరుకుతుంది. సో కాడ్ లివర్ ఆయిల్ చాలా మంచి సోర్స్. అలాగే బీఫ్ లివర్ మన దేశంలో తక్కువ తినచ్చు, కానీ బీఫ్ లివర్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి. సో మష్రూమ్స్ తినచ్చు. ఫుడ్ సంగతి పక్కన పెడితే సప్లిమెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? విటమిన్ లోపం తీవ్రతను బట్టి ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం. ఎవరికైనా యూనివర్సల్గా 30 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు డెఫిషియెంట్, 30 నుంచి 60-70 వరకు ఉంటే వాళ్ళు ఇన్సఫిషియన్సీ అంటే తక్కువ ఉంది కానీ మరీ తక్కువ కాదు. 70 నుంచి 90 వరకు లేకపోతే 100-150 వరకు కూడా సఫిషియంట్. గ్రేటర్ దెన్ 150 ఉంటే అది టాక్సిసిటీ. సో నాకు తెలిసి 70 నుంచి 80% భారతీయులంతా ఇంచుమించు ఇన్సఫిషియంట్ డెఫిషియన్సీ స్టేజ్లో ఉంటారు. సో 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అరాకెటాల్ అనేది 6 లక్షల యూనిట్లు ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. దాని తర్వాత వారానికి ఒకసారి అలా 3 నెలల డోస్ తీసుకోవాలి. ఆ 3 నెలల తర్వాత నెలకు ఒకసారి 6 నెలలు తీసుకోవాలి. అదే ఇన్సఫిషియన్సీలో ఉంటే వారానికి ఒక డోస్ తీసుకోవచ్చు, 3 నెలలు, ఆ తర్వాత ఆపేయచ్చు. ఒక మాట చెప్పండి, ఎన్ని రోజులైంది మీరు సరిగ్గా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి? ఒకవేళ ఎండకి మనం వెళ్ళినా వెంటనే సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసేస్తాం, అది రాసుకుని కానీ బయటకు వెళ్ళాం. అసలు ఈ సన్ స్క్రీన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నేనే ఎన్ని రోజులైందో తెలీదు ఎండలోకి వెళ్ళి. ఇంకా ఆడపిల్లలు కొద్దిగా మిడిల్ ఏజ్ ఉమెన్ అయితే అసలు ఎండ వెళ్తే వాళ్ళు అర్జెంటుగా ఏదో చర్మం మాడిపోయిన దోశలు అయిపోద్దని భయపడతా ఉంటారు. దట్స్ వెరీ అన్ట్రూ, వెరీ రాంగ్ థింగ్స్. ఎండ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యాడ్ చూస్తే టీవీలో యాడ్లు SPF 30, 50, 100 ఇంకా ఇష్టమే SPFలు పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అందరూ SPFలు రాసేసుకుంటున్నారు ఇంత మందంగా. అది ఓన్లీ ఫేస్ కంటే అనుకోవచ్చు, కాళ్ళకి చేతులు కూడా రాసేసుకుంటున్నారు. అంటే వీ హ్యావ్ దట్ థింగ్, మనం ఎండ్లోకి వెళ్తే నల్లబడిపోతామని. అఫ్కోర్స్ దే ఆర్ ట్రైంగ్ టు డూ లుక్ బెటర్, బట్ ఆ కాంప్లెక్స్ నుంచి మనం బయటికి రావాలి. సన్ స్క్రీన్ రాయడం వల్ల, ఒక SPF 30 అనే సన్ స్క్రీన్ రాయడం వల్ల ఇంచుమించు 95% వైటమిన్ డి అనేది ఫామ్ అవుతుంది తెలుసా. 95%, అంటే మిగిలిన 5% మేజర్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి సన్లైట్ నుంచే. సో SPF సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల అంత తగ్గిపోతుంది. సో నేనేం చెప్తానంటే ఎండలోకి వెళ్ళిన తర్వాత ఒక అరగంట ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి, ఆ తర్వాత సన్ స్క్రీన్ రాసుకోండి. కానీ అట్లీస్ట్ ఒక అరగంట ఎక్స్పోజ్ అవ్వాలి మీరు. సో సన్ స్క్రీన్స్ అనేది వెరీ బ్యాడ్ థింగ్స్ ఫర్ వైటమిన్ డి, అండ్ సన్ స్క్రీన్ లోషన్లు ఇంచుమించు మానేయడం బెటర్. డి విటమిన్ డెఫిషియన్సీ మన శరీరంలో ఉన్న బోన్స్ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందా? సో వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇప్పుడు ఒక ఆర్థోపెడిషియన్ అడగాల్సిన ప్రశ్న మీరు అడిగారు. వైటమిన్ డి ఎముకలకి సంబంధం ఏంటనేది. నేను ఇందాక చెప్పినట్టు వైటమిన్ డి ఒక సన్షైన్ విటమిన్. ఇది జస్ట్ విటమిన్ కాదు, ఒక హార్మోన్ లాంటిది. మన ఎముకల కణాల్లో 3 రకాల కణాలు ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్ అని, ఆస్టియోసైట్ అని, ఆస్టియోక్లాస్ట్ అని. అంటే దీని ఫంక్షన్ ఏంటంటే ఒకటి ఎముక ఫామ్ చేస్తుంది, ఒకటి మెయింటైన్ చేస్తుంది, ఒకటి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలా 3. ఈ వైటమిన్ డి అనేది ఈ 3 స్టేజెస్, 3 కణాల మీద కూడా వైటమిన్ డి యాక్ట్ చేస్తుంది. సో బోన్ ఉత్పత్తికి హెల్ప్ చేస్తుంది, బోన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్లాగే ఎక్కువ రోజుల్లో అయిపోయిన కణాలని చంపేయడానికి, అంటే బాడీలో నుంచి అపాప్టోసిస్ అంటారు, దాన్ని తీసేయడానికి కూడా వైటమిన్ డి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన వైటమిన్ డి ఏంటంటే మన ఎముకల యొక్క బలం, అంటే మన వైటమిన్ డి బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో మినరలైజేషన్ అంటే గట్టిపడడానికి కూడా వైటమిన్ డి హెల్ప్ చేస్తుంది. సో వైటమిన్ డి తక్కువ అయినప్పుడు ఏమవుద్ది, ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వదు, ఎముకలు అనేది వీక్ అయిపోయి ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఫ్రాక్చర్ అయ్యేంతగా పలచబడకపోయినా నొప్పులు రావడం, ఎముకలు వీక్ ఉంటే మజిల్స్ కండరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇది చాలామందికి 2 డిఫరెంట్ అనుకుంటారు, 2 ఒకటే యూనిట్. సో ఎముకల బలం తగ్గితే కండరాల నొప్పులు రావడం. సో ఎముకల బలం తగ్గితే బాడీలో మన మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మోకాళ్ళు త్వరగా అరిగిపోవడము, తొంటెముక త్వరగా అరిగిపోవడము, కాక్సిడినియా పెయిన్, ఇలా మల్టిపుల్ అనమాట. అంటే ఒక చిన్న అమౌంట్ ఆఫ్ ట్రామా మనకి ఇబ్బంది కడగకూడదు, మామూలుగా
ఈ డెఫిషియన్సీ వల్ల అన్నీ మనకి ఇబ్బందులు కలుగుతాయి. సో ఎముకల హెల్త్ మెయింటైన్ చేయడంలో వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా ఇందాక, రికెట్స్, చిన్నపిల్లలు రికెట్స్ అని, పెద్దవాళ్ళల్లో ఆస్టియోమలేషియా అంటే ఎముకలు మెత్తబడిపోవడం, ఇంకా వయసు ముదిరిన వాళ్ళ ముసలి వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ బోన్లో వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తాయి. శరీరానికి సరిపడా డి విటమిన్ కావాలంటే రోజుకి ఎండలో ఎంతసేపు నిలబడాలో తెలుసా? ఈ ఉషా కిరణాలు అంటే చిన్నప్పుడు మనం చాలాసార్లు ఈ సాంగ్ విన్నాం. ఉషా కిరణాలు అంటే సన్ రైజ్. మన సన్ రైజ్లో యూవీఏ, బీసీ అని అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. మనకు రోజంతా ఉంటుంది, కానీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు దాని తాకిడి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో రోజుకి 10 నుంచి 30 నిమిషాలు, వారంలో అట్లీస్ట్ 4 సార్లు, రోజుకు ఒకసారి, వారంలో 4 సార్లు ఉంటే మనకి మ్యాక్సిమము ఫుడ్లోంచి ఒకవేళ వైటమిన్ డి అందకపోయినా సూర్యరశ్మి నుంచి మన బాడీలో న్యాచురల్గా ఫామ్ అయ్యే వైటమిన్ డి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మన ఇండియా లాంటి, భారతదేశం లాంటి కంట్రీస్లో సూర్యరశ్మి మనకు అబుండెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ వాడుకోమంతే. ఎందుకంటే బయటికి రాగానే మనం సన్ స్క్రీన్ రాసేస్తాము, క్యాపులు పెట్టేస్తాము, అదేదో ఫేస్ మాస్కులు అవన్నీ తెగబెట్టేస్తాం పొల్యూషన్ అవాయిడ్ చేద్దామని. కానీ సన్ లైట్ కూడా మనం మిస్ అవుతున్నాం. సో అది మీరు గమనించాలి, అందరూ ఆలోచించాలి దీని గురించి. ఏంటి మీరు వీగన్సా? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే డి విటమిన్ వస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి. ఉంటే షిటాకే మష్రూమ్స్ అని ఉంటాయి, పెద్ద పెద్ద మష్రూమ్స్. అవి కూడా మనం ఒక 1/2 kg తింటే మనకు కావాల్సిన 400 నుంచి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్, మనకి ఏదైతే రిక్వైర్డ్ డైలీ ఎలవెన్స్ ఉంటామో అది దొరుకుతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ సన్లైట్. నేను యూత్, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారా? ఈ రోజుల్లో రోగానికి వయసుతో సంబంధం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి. ఏ దేశానికైనా యువత ఒక స్ట్రెంగ్త్, మెయిన్ ఫోర్స్, వర్క్ ఫోర్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వైటమిన్ డి అనేది యువతను ఏం చేయదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు ఎంతమంది యువత ఎండలోకి వస్తున్నారు, ఎంతమంది యువత సరిగ్గా తింటున్నారు. అంతా సన్నగా ఉందామని సన్నగా ఉండొచ్చు, కానీ సరిగైన పోషకాహారం లేదు. నేను యూత్, అదేదో సినిమాలో చెప్పినట్టు సునీల్ యువత అన్నట్టు, యూత్ అన్నట్టు, అలాగే ఇక్కడ కూడా చాలామంది వాళ్ళు గ్రహించట్లేదు వాళ్ళ డెఫిషియన్సీకి చాలా వాళ్ళు ఉన్నారని, ప్రోన్ అని. సో ఈవెన్ యూత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, యూత్కి కూడా వైటమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకనే మీరు కూడా మీ వైటమిన్ డి డెఫిషియన్సీ వాల్యూస్ తెలుసుకోండి, సన్లైట్లో తిరగండి, ప్రశాంతంగా తినండి. ఎందుకంటే యూత్లో అరిగించుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. చూసారుగా డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో. నిజంగా ప్రమాదకరమా కాదా? డాక్టర్ గారు చెప్పిన మాటలను బట్టి మీకు ఏమర్థమైంది? మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది తెలుసుకుని వెంటనే అవసరమైతే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డి విటమిన్ వాల్యూ తెలుసుకోండి.